అంబుజ గారు స్వీట్ తయారు చేసేసుకున్నాము, ఇంకా టేస్టింగ్ ఒకటే బాకీ అండి. ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది నాకు. మరి రెండోది కర్రీ అన్నారు కదా, దాని గురించి చెప్పండి. ఏం కర్రీ? ఇది రెండో కర్రీ వచ్చేసి దోసకాయ బరడా అంటే దీని పేరు. దోసకాయ బరడా. బరడా అంటే ఏంటంటారు? బరడా అంటే యాక్చువల్లీ అది శనగపిండి మనం మిక్సీకి వేసుకున్నాక రవలా ఉంటుంది కదా, దాన్ని బరడా అంటారు. ఓకే, చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో కదా. మరి స్టార్ట్ చేద్దాం అయితే. అంతకంటే ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పాలి కదా. ఓకే, దోసకాయ ముక్కలండి, రవ, శనగపిండి, కారం పొడి, కొబ్బరి, నూనె, ఎండుమిరపకాయలు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కొత్తిమీర, ఉప్పు. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం అయితే. కొంచెం ఇది బాండ్లీ వేడైనాక నూనె వేద్దామండి. నూనె ఎంత పడుతుందండి? ఆయిల్ కొంచెమే పడుతుందండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. సో నెక్స్ట్ పోపులో ఆవాలు వేయాలండి. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ వేస్తానండి. ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, దోసకాయ ముక్కలు. అంటే ఇవి ఉడకబెట్టినవి ఏమి కాదు కదండి, చాలా తక్కువ టైంలో ఉడుకుతుందండి. అవునా? మూత పెట్టేద్దాం అంటారు. ఇలా ఎంతసేపు ఉడకనివ్వాలి మనం? ఒక 3 minutes 4 minutes అయితే చాలండి. సో ఈలోపు మనకు దీనికి కావాల్సిన మిశ్రమం తయారు చేసుకుందాం. ఓకేనండి, మిశ్రమం అన్నారు కదా. అవునండి. సో దీంట్లో మనం బొంబాయి రవ్వ ఉంది కదండి, ఇందులో ఒక 4 spoons మనం రవ్వ వేసుకోవాలండి. తర్వాత ఒక 4 spoons శనగపిండి, కారం మనకి ఎంత అవసరమో అంత తీసుకోవచ్చండి. కొందరికి కారం ఎక్కువ ఇష్టము, కొందరు తక్కువ తింటారు. సో ఇది కూడా నేను కరెక్ట్గా 4 spoons తీసుకుంటున్నాను. ఉప్పు రుచికి తగ్గట్టు అండి. ఇప్పుడు ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది వేసేద్దామండి, నేను కలుపుతాను, మీరు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీని మీద ఈ డ్రై కోకోనట్ పౌడర్ ఉంది కదండి, దీంతో గార్నిష్ చేస్తాం. ఇప్పుడు కొత్తిమీరని దోసకాయ బరడా రెడీ అయిపోయింది. ఓకే వ్యూయర్స్, చూసారు కదండి, దోసకాయ బరడా రెడీ అయిపోయింది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూడండి. దోసకాయ బరడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు, రవ్వ, శనగపిండి, కారపొడి, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి, పసుపు, నూనె, కొత్తిమీర, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, ఉప్పు. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసుకుని వేడి చేయాలి. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, పసుపు, దోసకాయ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉంచాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో రవ్వ, శనగపిండి, కారం, ఉప్పు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న దోసకాయ ముక్కలతో కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కొబ్బరి పొడి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి దోసకాయ బరడా రెడీ.